నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేసిన కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. భార్య, భర్తతో పాటు 2 పిల్లలను ఒక్కడే చంపాడని, నిందితుడు మృతురాలి సోదరి అల్లుడేనని తెలిపారు. హత్య ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి అనే విషయాలను యూట్యూబ్లో చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని స్పష్టం చేశారు. ఈ నెల 20న తెల్లవారుజామున ఒకరి తర్వాత ఒకరిని కత్తితో పొడిచి చంపుతూ నలుగురిని హతమార్చాడని పోలీసులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసును నల్గొండ పోలీసులు ఛేదించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని ఈ నెల 22న సాయంత్రం పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి వెళ్లి గేటుకు ఉన్న తాళాన్ని పగులగొట్టిన పోలీసులు లోనికెళ్లి చూసేసరికి ఇంటి ఆవరణలో బాత్రూం వద్ద 3 మృతదేహాలు, గదిలో మంచం కింద ఒక మృతదేహం కనిపించింది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న 4 మృతదేహాల్లో ఆవరణలో దంపతులు సుల్తాన్, హసీనా, కుమారుడు ముజమ్మిల్ మృతదేహాలు ఉండగా గదిలో మంచం కింద ఉన్నది వారి కుమార్తె అఫోరా మృతదేహంగా గుర్తించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాల్ని పోస్టుమార్టానికి తరలించారు. పోస్టుమార్టంలో కత్తితో పొడిచిన గాయాలు ఉన్నట్లు తేలడంతో కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు వేగవంతం చేశారు. ఒక్కడే నలుగురిని చంపినట్లు తేల్చారు. నకిరేకల్కు చెందిన హసీనా సుల్తాన్ అనే వ్యక్తిని 3వ వివాహం చేసుకుంది. అతనికి భార్య చనిపోగా కుమారుడు ముజామ్మిల్, కుమార్తె అఫోరా ఉన్నారు. హసీనా తన సొంత డబ్బులతో నల్గొండలో కట్టించిన ఇంట్లో ఈ నలుగురు నివాసం ఉంటున్నారు. సుల్తాన్ ప్రకాశం బజార్లోని ఓ బ్యాగుల దుకాణంలో, హసీనా స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. వారి కుమార్తె అఫోరా అదే పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. కుమారుడు ముజామ్మిల్ నల్గొండలోని ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్ గండిపేటలో ఉండే హసీనా అక్క కుమార్తె తబస్సుం, అల్లుడు అస్లాం దంపతులకు హసీనా ఏడాది క్రితం ₹1,00,000 అప్పిచ్చింది. కారు డ్రైవర్ గా పనిచేస్తూ జల్సాలకు అలవాటు పడిన అస్లాం భార్య గర్భవతి కావడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో మరో ₹1,00,000 అప్పు ఇవ్వాలని హసీనాను అడిగాడు. ఇప్పటికే తీసుకున్న డబ్బులకు వడ్డీ సరిగ్గా ఇవ్వట్లేదని, మళ్లీ అప్పు ఎలా ఇస్తామంటూ హసీనా ఆగ్రహం వ్యక్తం చేసింది. పాత బాకీ ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో అస్లాం, తబస్సుం దంపతులు కోపం పెంచుకున్నారు. హసీనా మొదటి భర్త కుమార్తెను అస్లాం, తబస్సుం సంప్రదించగా తన తల్లి తనకు ఎలాంటి ఆర్థిక సాయం చేయడం లేదని, డబ్బులన్నీ సుల్తాన్ పిల్లలకే పెడుతోందని, ఆమె దగ్గర బంగారం, డబ్బు భారీగా ఉందని చెప్పింది. దీనికి తోడు 2013లో హసీనా మొదటి భర్త పెట్టిన కేసుతో తబస్సుం తల్లి తాహెరా బేగం జైలుకు వెళ్లి రావడానికి హసీనానే కారణమని దంపతులిద్దరూ కక్ష పెంచుకున్నారు. ఆపదలో ఉన్న తమకు సాయం చేయలేదని, ఎలాగైనా హసీనా ఇంట్లో దొంగతనం చెయ్యమని తబస్సుం భర్త అస్లాంకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 28న అస్లాం హైదరాబాద్ బండ్లగూడకు చెందిన తన స్నేహితుడు సోహైల్తో కలిసి మధ్యాహ్నం హసీనా ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో తాళం పగులగొట్టి చోరీకి వెళ్లాడు. ఇంట్లో ఎక్కడా డబ్బు, బంగారం, ఇతర విలువైన వస్తువులేవీ దొరక్కపోవడంతో కోపంతో అస్లాం కోడిగుడ్లను గోడలకు పగులగొట్టి పారిపోయినట్లు సమాచారం. ఇటీవల తబస్సుం, అస్లాం దంపతులకు ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. హసీనా కొత్త ఇల్లు కొనడానికి బ్యాంకులో $2,25,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసిందని, ఇంట్లో 10 తులాల బంగారం, నగదు ఉన్నాయని ఇద్దరూ తెలుసుకున్నారు. హసీనా ఒంటిపై బంగారం ఉంటుందని, ఆమెను చంపి ఆ బంగారం సొంతం చేసుకోవచ్చని అస్లాం భావించాడు. ఎలా చంపాలి, పోలీసులకు దొరకకుండా ఏం చెయ్యాలి, హత్య తర్వాత శవాలు ఎన్ని రోజులకు కుళ్లిపోతాయి తదితర విషయాల్ని యూట్యూబ్లో వెతికి చూసి పథకం వేసుకున్నాడు. ఈ నెల 19న సాయంత్రం గండిపేట నుంచి కత్తి వెంటబెట్టుకుని కారులో నల్గొండకు బయలుదేరాడు. సుల్తాన్కు ఫోన్ చేసి తాను నల్గొండకొస్తున్నానని, రాత్రి 11 గంటలకు మీ ఇంటికొస్తానని చెప్పాడు. అందుకు వారు స్పందించకపోవడం, ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో మరింత రగిలిపోయాడు. రాత్రి 2 గంటలకు హసీనా వాళ్ల ఇంటి వద్దకు చేరుకున్నాడు. ప్రహరీ గోడ దూకి ఇంటి ఆవరణలోకి ప్రవేశించి మాటు వేశాడు. వరుసగా ఒకరి తర్వాత ఒకరిని, నలుగురిని అతి కిరాతకంగా హత్య చేశాడు. నలుగురు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఇంట్లోని నగదు, బీరువాలోని 5 తులాల బంగారు ఆభరణాలు, భూమి పత్రాలు, బ్యాంకు పత్రాల్ని తీసుకున్న అస్లాం పక్క భవనంపైకి ఎవరైనా ఎక్కితే మృతదేహాలు కనిపించొద్దని వాటిపై దుప్పట్లు కప్పాడు. విషయం బయటకు రాకుండా మృతదేహాలు అక్కడే కుళ్లిపోయి అస్థిపంజరాలుగా మారారని భావించి గేటుకు తాళం వేసి అక్కడి నుంచి పారిపోయాడు. హైదరాబాద్ వెళ్లి స్నేహితుడు సోహైల్ సాయంతో సరూర్ నగర్లోని నగల వ్యాపారి హేమంత్ కుమార్ వద్ద తాకట్టు పెట్టాడు.
వాటికొచ్చిన 5,30,000 రూపాయలు తీసుకుని పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడు. ఈ నెల 22న కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి కారు, 3 లక్షలకు పైగా నగదు, హత్యకు ఉపయోగించిన కత్తి, అపహరించిన ఆభరణాలు, ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నారు.